ఓకే, ఈరోజు మనకు ప్రత్యేక కార్యక్రమం కదండి. ప్రత్యేక కార్యక్రమంలో మనం ఏం చెప్తాము, శ్లోకాలు, పద్యాలు, పాటలు, కవితలు, పొడుపు కథలు, ఇలా ఏదైనా కానీ షేర్ చేసుకోవచ్చండి. మనలో ఉన్న టాలెంట్ను ఇక్కడ చూపించడమే ప్రత్యేక కార్యక్రమం. అయితే ఈరోజు మనము భగవద్గీత శ్లోకాలు చెప్పుకున్నాం కదండి. అందుకని ఈరోజు వేమన పద్యాల ద్వారా అద్భుతంగా అందరిలో ఉండే ప్రతిభ అంటే వేమన పద్యాలు చెప్పుకోవడము అని చెప్పడం జరిగింది. అట్లా అని వేమన పద్యాలే కాదండి, మీ ఇష్టం ఏదైనా చెప్పచ్చు, అందరికీ రాకపోవచ్చు. కాబట్టి అయితే ప్రతి ఒక్కరూ పాల్గొనండి. మనం వేమన పద్యాలు ప్రత్యేక కార్యక్రమం అనేసరికి జనాలు తగ్గిపోయినారు. అంటే ఎంత టాలెంట్ ఉన్నా ఏం ప్రయోజనము, చూడండి ఎలా ఉందో పరిస్థితి. భద్రిజీ గారు ఒక్కరికైనా కానీ ఎంతో దూరాలు ప్రయాణం చేసి ధ్యానం గురించి చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ వచ్చిన వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉంటే వస్తారో కదా. కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి అన్మ్యూట్ చేసుకొని మీకు వేమన పద్యమైన భగవద్గీత శ్లోకమైన ఏదైనా సరే మొదలు పెట్టండి మాస్టర్స్. థ్యాంక్ యూ. హ్యాండ్ రైస్ చేయండి, ఒకరొకరు హ్యాండ్ రైస్ చేసి మొదలు పెట్టండి. వీడియోస్ ఆన్ చేసుకోండి. వీడియోస్ ఆన్ చేసుకొని స్టార్ట్ చేద్దాం. ఎస్, అన్నపూర్ణ గారు. చేసుకుంటారు మేడం. చెప్పండి. గంగి గోపాలు గరిటెడైననేమి గరిటెడైననేమి కడవడైననేమి కరము పాలు భక్తితో కూడిన పిడికడన్నమైన చాలు విశ్వదాభిరామ వినురవేమ. ఓకే, మీనింగ్ చెప్తారా అర్థము? చెప్తాను మేడం. చెప్పండి. మంచి గోవు పాలు కొన్నైనా చాలు, గాది పాలు ఎక్కువ 1 లీటర్ ఉన్నా వేస్తే దేనికి ఉపయోగపడవు. అట్లనే భక్తితోని కొంచెం 2 మెతుకులు పెట్టినా అది కడుపు నిండి పోతుంది అన్నము అని అర్థము. మనము అంతే మేడం, అది అర్థం. మనం దేన్నైనా శ్రద్ధతోని భక్తితోని చేస్తే అది కొన్నైనా మంచిగా ఉంటది అని అర్థం. థ్యాంక్ యూ మేడం. స్టార్ట్ చేశారు, మంచిగా రెస్పాండ్ అయ్యారు. ఎస్, నెక్స్ట్ మాస్టర్స్. శ్రీవాణి మాస్టర్, చెప్పండి మేడం. భగవద్గీత శ్లోకం ఒకటి చెప్తాను. చెప్పండి మేడం. లేదు, మీరు కనపడట్లేదు మేడం. అదే చూస్తున్నా, ఇది ఏదో ఇక్కడ ఇది పోయింది. ఓకే, చెప్పండి మేడం. ధృతరాష్ట్ర శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు, సంజయ, మన ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ఏమి జరుగుతున్నది అని. లేదు, ఇది ఇప్పుడు వచ్చింది. చెప్పండి. ధర్మక్షేత్రమైన మన కురుక్షేత్రంలో ఏమి జరుగుతుంది అని సంజయుని ధృతరాష్ట్రుడు అడుగుతున్నాడు. ఒకటేనా, ఒక శ్లోకమైనా ఇంకోటి చెప్తారా? పశ్యైతాం పాండుపుత్రానాం, సారీ, ఒక్క నిమిషం,
ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమకుర్వత సంజయ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్య మహతీం చముం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతా. ఓకే మ్యామ్. థ్యాంక్ యూ. మీనింగ్ చెప్తారా మేడం? మీనింగ్ అదే మేడం, ఇంకా కొంచెం గుర్తుకొస్తలేదు. ఫస్ట్ డే ఉండే మన పాండవులు ఎవరెవరు ఉన్నారు, పాండవులు వీళ్ళందరూ ఉన్నారని చెప్తున్నారు, కానీ నేను సరిగా చూడలేదు అది. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే మ్యామ్. ఇంకా మాస్టర్స్ కృష్ణకుమారి గారు, అమ్మ అన్మ్యూట్ చేసుకోండి. చీకట్లో ఉంటారు మీరు ఎందుకో. క్లాస్ టైంలో చీకట్లో ఉంటే ఎట్లా? ధ్యానం టైంలో అంటే ఓకే. లైట్ తీసాను మేడం. ఇప్పుడు కనిపిస్తున్నానా? కనిపిస్తున్నారు. పొడుపు కదా మేడం, ముగ్గురు అక్క ఓకే. చెల్లెళ్ళు కలిసే ఉంటారు కానీ తాకలేరు, ఏమిటది? ఫ్యాన్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. ఇంటి ముందు ఉంటుంది కానీ గేటు కాదు, రోజుకు ఒక్కసారి మారుతుంది కానీ దినపత్రిక కాదు, దీనికోసం పోటీ పడతారు కానీ ఆట కాదు. మళ్ళీ ఇంకోసారి చెప్పండి. ఇంటి ముందు ఉంటుంది కానీ గేటు కాదు, రోజుకు ఒకసారి మారుతుంది కానీ దినపత్రిక కాదు, దానికోసం పోటీ పడతారు కానీ ఆట కాదు. ముగ్గు. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మ్యామ్, వెళ్తా మ్యామ్. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. రెండే వచ్చినాయి పొడుపు కథలు. ఫేస్బుక్ లో చూసి ఏదో చదువుతున్నా నేను. అవునా? ఓకే. మరి పద్యము? లేదు మ్యామ్, బుక్ తీసుకోలేదు, ఎక్కడో ఉంది అది. ఈరోజు నేను షేర్ చేశానండి. వేమన పద్యాలు పత్రిజీ గారు చక్కగా పాడినటివి వినండి. అవన్నీ కూడా చక్కగా చాలా అద్భుతంగా వివరించారు. అవి కూడా షేర్ చేశాను నేను అదే పనిగా. అవును, విన్నాను. ఓకే. ఇంకా రామ సుశీల, ఎస్ మేడం గారు, అన్మ్యూట్ చేసుకోండి. కప్పురంబు నొక్క పోలిక నుండు చూడ చూడ రుచుల జాడ వేరు విశ్వదావిరామ వినురవేమ. పురుషులు వేరయ్య. పురుషులు వేరయ్యా. ఎస్ మేడం. పాత పద్యం చిన్నప్పుడు నేర్చుకున్నది. అవును, అందుకే మర్చిపోతున్నామని మళ్ళీ ఒకసారి అందరినీ అదే అంటే ఉప్పు కర్పూరం రెండు తెల్లగానే ఉంటాయి కానీ మనం రుచి చూస్తే మాత్రం రెండు వేరు వేరుగా ఉంటాయి. సో మనుషులందరూ కూడా అట్లనే ఉంటారు, చూడడానికి ఒకటే ఎలాగుంటే అందరు ఒకలాగా మనస్తత్వాలు డిఫరెంట్ గా ఉంటారు అని మీనింగ్ దానిది. థ్యాంక్ యూ మేడం. ఒకటేనా ఇంకొక పద్యం కూడా వస్తుంది? నల్లని పిల్లమి. ఇంకా మేడం ఒక పద్యమైనా ఇంకోటి ఏదైనా చెప్తారా? పాటైనా చెప్పచ్చు, శ్లోకమైనా చెప్పచ్చు, ఏదైనా చెప్పచ్చు. మనం ఈరోజు మ్యూట్ లో ఉన్నారు, అన్మ్యూట్ చేసుకోండి. అన్మ్యూట్. వంకర టింకర షో వాణి తమ్ముడు ఆ నల్లని పిల్లమి నాకేమిస్తావు తే. ఓకే, మిరియాలు, ఓకే కరెక్ట్. ఇంకా శొంఠి మిరియాలు ఇంకా ఉన్నాయంట. పూర్తి ఆన్సర్ రాలేదు. వంకర టింకర షో శొంఠి ఓకే, నల్లని పిల్ల మిరియాలు ఓకే. ఇంకా నాకేమిస్తావు తే, నాలుగు కల్లా మేక. ఓకే. ఇంకా నాకేమిస్తావు తేనె. ఓకే రైట్.
బాగుంది కదా పొడుపు కథ. ఇంకా ఉదయ్ భాస్కర్ గారు, వేమన పద్యాలు ఈరోజు మనకు అన్మ్యూట్ చేసుకోండి. మేడం హలో మేడం చెప్పండి. భగవద్గీత శ్లోకం చదువుతాను మేడం. షూర్ షూర్. శరీరం యద్వాప్నోతి యచ్చ పుత్కామతేశ్వర గృహీతైతాని సంయాతి వాయుర్గంధ నివాశయత్. ఎలాగైతే గాలి సుగంధమును ఒక చోటు నుంచి ఇంకొక చోటు తీసుకెళ్తుందో, జీవాత్మ కూడా పాత శరీరం వేసి కొత్త శరీరంలోకి ప్రవేశిస్తున్నప్పుడు మనసు ఇంద్రియాల తనతో పాటు తీసుకెళ్తుందని అర్థం. బాగుంది సార్. ఓకే, ఇంకా అప్పుడే మ్యూట్ అయిపోయారా? లేదు, అంటే నాకు తెలిసింది జీవుని కోసి జీవునికేసి జీవదోషాల చేత మానవుడు చిక్కుపడుతున్నాడు. అంటే మనం జీవుని కోసి యొక్క దోషాలు మనం చిక్కుడుతున్నాం. ఆ దోషాల కోసం మనం దేవుళ్ళు గ్రహ దోషాలు ఉన్నాయని, ఆ దోషాలు ఉన్నాయని మనం గుళ్ళు చుట్టూ అనేక రకాల ప్రదక్షిణ చేస్తాం. ఆ దోషాలు ఇక్కడ పోయటము, అక్కడికి వెళ్ళి తిరగటము ఇవన్నీ కాదు కదా. జీవుని కోసి జీవుని కేసి అంటే ఒక కోడిని కోసి మనం తింటున్నాం, అది కూడా జీవుడే, మన కూడా జీవుడే. సో ఆ జీవుడు కోసి జీవ దోషాల చేత మనిషి చిక్కుపడుతున్నాడు కదా. సో దాని అర్థం అది మేడం. బాగుంది సార్, బాగుంది. చాలా మంచిగా వివరించారు. ఎలా బాగున్నారా? బాగున్నది చూడదు సార్. వేమన పద్యం ఒకటి చెబుతున్నానండి. ఓకే సార్, ఓకే ఓకే. చిత్తమొకటి చేసి చిన్మయ రూపంబు అత్త చేసి చూడు మచల మగుచు నిత్యమైన ముక్తి నిజముగా నవ్వురా విశ్వదాభిరామ వినురవేమ. దీని తాత్పర్యం ఏంటంటే, ఓ వేమ, చంచలమైన నీ మనస్సును చిత్తమును ఏకాగ్రం చేసి ఆ పరమాత్మ స్వరూపమైన చైతన్యం చిన్మయం మీద లగ్నం చేసి కదలిక లేని స్థిరత్వంతో అచలముగా నిన్ను నీవు పరిశీలించుకో. అలా చేసినప్పుడు శాశ్వతమైన ముక్తి కైవల్యం తప్పక లభిస్తుంది. చిత్తం ఒకటి చేసి అంటే ఏకాగ్రత, సింగిల్ పాయింటెడ్నెస్ అన్నమాట. సాధారణంగా మన మనస్సు వేల ఆలోచనలతో చెల్లాచెదరై ఉంటుంది. ధ్యానం అంటే ఆలోచనలను ఆపివేయటం కాదు, అన్ని ఆలోచనల శక్తిని ఒకే చోట కేంద్రీకరించటం. కిరణాలన్నీ ఒకే చోట కేంద్రీకృతమైతే కాంతి తీక్షణత పెరుగుతుంది. అలాగే చిత్తాన్ని ఒకటి చేయటం వల్ల ఆత్మశక్తి మేల్కొంటుంది. చిన్మయ రూపంబు అంటే జ్ఞాన ప్రకాశం, ప్యూర్ కాన్షియస్నెస్. చిన్మయ అంటే జ్ఞానముతో నిండినది లేదా ప్రకాశవంతమైనది అని. కళ్ళు మూసుకున్నప్పుడు కనిపించే శూన్యంలోనే ఆ పరమాత్మ చైతన్యం దాగి ఉంటుంది. మన లోపల వెలిగే ఆ చిత్ శక్తిని దర్శించటమే ధ్యాన లక్ష్యం. అచల మగుచు అంటే నిశ్చలత్వం, స్టిల్నెస్. ధ్యానంలో 2 రకాల నిశ్చలత్వాలు అవసరం. శరీర నిశ్చలత్వం, శరీరం కదలకుండా ఉంటేనే మనస్సు లోపలికి ప్రవేశిస్తుంది. మానసిక నిశ్చలత్వం, బయట ఎన్ని శబ్దాలు ఉన్నా లోపల నిశ్శబ్దంగా ఉండటం. వేమన గారు ఇక్కడ అచలము అని వాడటం అంటే కొండలాంటి స్థిరత్వాన్ని సూచిస్తుంది. అత్త చేసి చూడు అంటే అనుసంధానం, యూనియన్. ధ్యానం అంటే ఏదో ఊహించుకోవటం కాదు, ఉన్నది ఉన్నట్లుగా చూడటం, అబ్జర్వేషన్. శ్వాస మీద ధ్యాస పెట్టినా లేదా ఆత్మస్థితిలో ఉన్నా అక్కడ మనం పూర్తిగా లీనం కావాలి. అత్త చేయటం అంటే అది. చూసేవాడు ధ్యాని, చూడబడేది ధ్యానం. ఏకమైన స్థితి ఇది. నిత్యమైన ముక్తి అంటే శాశ్వత ఆనందం, లిబరేషన్ అంటారు. మనం పొందే ప్రాపంచిక సుఖాలన్నీ తాత్కాలికం, కానీ ధ్యాన స్థితిలో లభించే ఆనందం నిత్యమైనది. ఈ స్థితిలో మనిషికి చావు పుట్టుకల భయం ఉండదు, కేవలం పరమానందమే ఉంటుంది. వేమన గారు ఈ పద్యంలో ధ్యానాన్ని ఒక ప్రయోగం, ఎక్స్పెరిమెంట్ లాగా చెప్పారు. చూడు అని ఆయన అనటంలో
ఉద్దేశం ఏంటంటే ఇది ఒకరిని నమ్మేది కాదు, స్వయంగా అనుభవించి తెలుసుకోవాల్సినది, సాధన ద్వారానే ఈ సత్యం బోధన పడుతుంది అని చెప్పారు. చాలా చాలా బాగా చెప్పారు సార్. అయిపోయిందండి. మంచి శ్లోకం తీసుకున్న, మంచి పద్యం అది వేమన గారిది. అందులో ధ్యానానికి సంబంధించి ఆయన ఎంత అద్భుతంగా వివరించారు అని చక్కగా ప్రతి పదానికి అర్థము చెప్పారు, అలాగే వివరణ ఇచ్చారు. ఆ ఆలోచనలు అంటే మనము అవన్నీ కూడా ఒకసారి కేంద్రీకృతం చేసుకోవాలి అనేసి చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. చెప్తామా? చెప్పు, ఏం పద్యం చెప్తాం? నీ పేరు? అనగనగా రాగమతి సేవచిందు చూడ చూడ తినగా తినగా తిన తినగా వేమ పిల్లనందు సాధారణ పనులు సమకూర తెడలను విశ్వరాజులను అంటే ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ అంటే అప్పుడు అది మనకు ఏమంటారు అలవాటు అయిపోతుంది. మనం ఆ వేపాకు తింటుంటూ తింటూ తింటూ ఇయ్యగైపోతుంది. నెక్స్ట్ ఇంకా ఇంకా మాస్టర్స్, ఇంకా ఎవరెవరు ఉన్నారు? లావణ్య గారు, చారి గారు, కవిత కృష్ణ గారు, శ్రీవాణి గారు, ఇంకా ఒక్కొక్కరి అన్మ్యూట్ చేసుకొని స్టార్ట్ చేయండి, చెప్పండి. ఉన్న వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ కావాలి కదా. చారి గారు వీడియో ఆన్ చేసుకోండి. మిగతా వాళ్ళంతా కూడా వీడియో ఆన్ చేసుకోండి. శ్రీవాణి గారు, కవిత కృష్ణ గారు, సాంబయ్య గారు, గంగమ్మ మేడం గారు ఆన్ చేసుకోండి, వీడియోస్ ఆన్ చేసుకోండి. భానుప్రకాష్ రెడ్డి గారు ఏదైనా చెప్పాలి కదా మరి. ఎవరికైనా ఈరోజు కావాలంటే మనకి నేను ప్రత్యేక ఇస్తాను. కార్యక్రమంలో అందరూ పార్టిసిపేట్ కావాలి కదా సార్. ఎవరికైనా అవైలబుల్ లేకపోతే నేను ఇస్తాను వాళ్ళు చెప్తానికి, అంటే ప్రాక్టీస్ అయితే. సార్ చెప్పండి చెప్పండి. ఎవరికన్నా అంటే ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను ఇస్తాను, వాళ్ళు చదవగలిగితే ఇస్తాను. అవును, అంటే వాళ్ళ దగ్గర sure. అవైలబుల్ లేకపోతే ఇస్తాను. అది ఎవరన్నా అదన్నా ఓకే నాకు కావాలి అని అడిగితే అదే అన్ని అడగకుండా ఇచ్చాం అనుకోండి, దానికి వాల్యూ ఉండదు అనమాట. పొడుపు కథలు చెప్పచ్చు, కవితలు చెప్పచ్చు, పద్యాలు చెప్పచ్చు, ఏదైనా సరే. చిత్తమందునున్న ప్రత్యేక శివుని గానక చెప్తున్నానండి. చిత్తమందునున్న శివుని గానకనుత బట్ట బయలు వెదక ఫలము లేదు, వట్టి భ్రాంతి గాని వనమున లేదురా విశ్వధాభిరామ వినురవేమ. మనసులోనే కొలువై ఉన్న పరమాత్ముని, శివుని గుర్తించకుండా మనిషి బయట ఎక్కడో ఆకాశంలోనో అడవుల్లోనో వెతకటం వల్ల ఎటువంటి ప్రయోజనం లేదు. భగవంతుడు అడవుల్లో లేడు, అది కేవలం మనిషి యొక్క భ్రమ మాత్రమే. ఆ దైవంలోనే ఉన్నాడని, ఆ దైవం నీలోనే ఉన్నాడని తెలుసుకోవటమే నిజమైన జ్ఞానం. సత్సంగం జ్ఞాన మిత్రులతో పంచుకోవటం. ఈ క్రింది అంశాలలో పాయింట్ల వారీగా వివరించండి. అంతర్ముఖ ప్రయాణం. చాలా మంది భగవంతుడి కోసం తీర్థయాత్రలు, అడవులు లేదా కొండలు చుట్టూ తిరుగుతుంటారు. కానీ వేమన గారు చిత్తమందునున్న శివుని అంటున్నారు. అంటే మన చిత్తం
సబ్ కాన్షియస్ మైండ్ లోనే ఆ అనంత శక్తి దాగి ఉంది. ధ్యానం అంటే బయట ప్రపంచం నుండి కళ్ళు మూసుకొని లోపల ఉన్న ప్రపంచాన్ని చూడటం, భ్రమను తొలగించుకోవటం, బ్రేకింగ్ ది ఇల్యూషన్. ఒట్టి భ్రాంతి గాని వనమున లేదురా, దైవం ఎక్కడో దూరంగా ఉన్నాడనేది ఒక అపోహ. ఈ భ్రమ ఇల్యూషన్ ఉన్నంత కాలం మనిషి బయట వెతుకుతూనే ఉంటాడు. ధ్యానంలో ఆలోచనలు తగ్గినప్పుడు ఈ భ్రమను తొలగి సత్యం సాక్షాత్కరిస్తుంది. శివుడు అంటే ఎవరు? ఇక్కడ శివుడు అంటే కేవలం ఒక ఆకారం కాదు. శివం అంటే మంగళకరం, అంటే చైతన్యం, ప్యూర్ కాన్షియస్నెస్. మనలో ప్రాణశక్తిగా సాక్షిభూతంగా ఉన్న ఆ చైతన్యమే శివుడు. ఆ చైతన్యాన్ని పట్టుకోవటమే ధ్యానం యొక్క పరమావధి. నిలకడ, బయట వెతకటం ఆపి మనసును నిశ్చలం చేసుకుంటే మనసులోనే ఉన్న వెలుగు కనిపిస్తుంది. ఎరుక అంటే మనం చేసే ప్రతి శ్వాస మీద ధ్యాస, ప్రతి ఆలోచన మీద ఎరుక కలిగి ఉండటమే వేమన చెప్పిన అంతర్గత అన్వేషణ. ఇంకో చిన్న చెప్తానండి. తనువులోనున్న తత్వము తెలియక తనువు వెదక నేల ధరణిలోన, కన్నులుండగ నేల కానలేరో నరుల్ స్వధాభిరామ వినురవేమ. ఈ శరీరంలోనే తనువు అంటే పరమాత్మ తత్వం ఉంది. అది తెలియక భూమి మీద ఎక్కడెక్కడో వెతకటం ఎందుకు? కళ్ళు ఉండి కూడా లోపల ఉన్న కాంతిని చూడలేకపోతున్నారే అని వేమన గారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఓకే, వేమన గారు చెప్పినట్టు దేహం ఒక దేవాలయం, జీవుడే దేవుడు. బయట వెతకటం ఆపి మనసును శూన్యం చేసుకొని లోపలికి ప్రవేశించటమే మనం చేయవలసిన పని. దీన్నే వేమన యోగ మార్గం అని పిలుస్తారు. అయిందండి. ఉన్నారండి లలిత గారు? హలో, మీట్లో ఉన్నారు? థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మెడిటేషన్ కు సంబంధించి ఈరోజు 2 శ్లోకాలు చాలా చాలా బాగున్నాయి. ఇంకా ఇది కూడా ఉంది సార్, అది ముక్కులోని గాలి ముక్తికి మరి దారయ్య అని, అది కూడా చాలా బాగుంది. మన వాళ్ళు ఎక్కువ మాస్టర్స్ చెప్పేది అది. ఇవి చాలా ఉంటాయండి. చిత్తం ఒకటి చేసి శివుని ధ్యానింపక కోరిన కోరికలెల్ల కొనసాగునిప్పుడు స్వధాభిరామ వినురమేమ. మనసును ఇతర విషయాల వైపు మళ్లించకుండా ఏకాగ్రతతో చిత్తం ఒకటి చేసి పరమాత్మపై లగ్నం చేసి ధ్యానం చేస్తే మనిషి ఆశించిన ఉన్నతమైన లక్ష్యాలు మరియు కోరికలు సిద్ధరిస్తాయి. మనసు నిలకడగా ఉన్నప్పుడే దైవత్వం సాక్షాత్కరిస్తుంది. చిత్తం ఒకటి చేసి అంటే ఏకాగ్రత చేసి సాధారణంగా మనసు 100 దిశల్లో పరిగెడుతుంది. ధ్యానం అంటే మనసును శూన్యం చేయటం లేదా ఒకే లక్ష్యంపై ఉంచటం. వేమన గారు ఇక్కడ చిత్తం ఒకటి చేయటం అని చెప్పడంలో ఉద్దేశం బహుముఖాలుగా ఉన్న ఆలోచనలు ఉపసంహరించుకొని ఏకముఖం చేయటం. ఇదే ఏకాగ్రత. శివుని ధ్యానింపగా అంటే ఆత్మ సాక్షాత్కారం. ఇక్కడ శివుడు అంటే కేవలం ఒక ఆకారం మాత్రం కాదు, మళ్ళీ సేమ్ ఇలా చెప్పినట్టు మన లోపల ఉన్న శుద్ధ చైతన్యం, మన లోపల ఉన్న ప్రశాంతతను ఆత్మను దర్శించటమే నిజమైన శివ ధ్యానం. కోరిన కోరికలు కొనసాగుట అంటే సంకల్ప సిద్ధి. మనం ధ్యాన స్థితిలో ఉన్నప్పుడు మనసును చాలా శక్తివంతంగా మారుతుంది. ఏకాగ్రత కలిగినప్పుడు మనసుతో చేసే ఏ సంకల్పమైనా త్వరగా నెరవేరుతుంది. అయితే ఈ ఉన్నతమైన ధ్యాన స్థితిలో ఉండే సాధకులకి లౌకిక కోరికల కంటే శాంతి మరియు ముక్తి అనే కోరికలే ప్రధానమంటారు. బాహ్య పూజ, అంతర్ధ్యానం. వేమన గారు విగ్రహారాధన కంటే అంతర్మదనానికి, అంతర ధ్యానానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు. దేహమ దేవాలయం అనేది ఆయన సందేశం. నిలకడ, పాలు చిటికితే వెన్న వచ్చినట్టు మనసును నిరంతరం ధ్యానం ద్వారా మదిస్తేనే జ్ఞానం అనే వెన్న లభిస్తుందని వివరించారు. వైరాగ్యం అంటే అనవసరమైన ఆలోచనలను వదిలేయటమే
ధ్యానానికి మొదట మెట్టు అని వేమన గారు ఈ పద్యాల ద్వారా మనకి అర్థం చేసుకునేది చెప్పారు. చిత్తము అంటే స్వాధీనం అయితే లోకం స్వాధీనం అవుతుంది. వేమన గారి దృష్టిలో ధ్యానం అంటే మనసును మాయ నుండి మళ్లించి సత్యం వైపు నడిపించటం. ఇదండి. సార్ చాలా బాగా వివరించారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మాస్టర్స్ ఇంకా ప్రతి ఒక్కరు పాల్గొనాలి కదా, ఇది మన కోసం మనం పెట్టుకున్న ప్రోగ్రాం కదా, అద్భుతమైన ప్రోగ్రాము. లేదు మీకేమన్నా ధ్యాన అనుభవాలు, ధ్యానంలోకి వచ్చి ఎన్ని రోజులైంది, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి, ఇవి కూడా వివరించవచ్చు చక్కగా. మెడిటేషన్ ఎక్స్పీరియన్స్ కూడా చెప్పచ్చు. కవిత గారు మాట్లాడండి. వాయిస్ రావట్లేదు మేడం. కవిత గారు ఫోను చిన్నగా ఉంది. సౌండ్ పెట్టుకో. ఫోను సౌండ్ ఏమైనా తక్కువ ఉంది, వినిపించట్లేదు వాయిస్. మాట్లాడలేదు మేడం. వస్తుందా మాస్టర్ ఇప్పుడు? ఇప్పుడు వచ్చింది మేడం. నమస్తే మాస్టర్స్, అందరికి నమస్తే. నాకు చాలా హెల్త్ ప్రాబ్లం ఉండే, లలిత మేడం మాస్టర్ తోని పరిచయం అయింది. తర్వాత నేను మెడిటేషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గినాయి. కరోనా వచ్చినప్పుడు నాకు, కోవిడ్ వచ్చినప్పుడు నాకు మొత్తం లంగ్స్ ఏమంటారు ఎఫెక్ట్ అయిపోయింది అనమాట. మొత్తం ఇంకా ఆక్సిజన్ 24 hours లేకపోతే ఈమె కష్టము, ఇంకా చాలా ఇబ్బంది అయిపోతుంది ఈమెకి అని చెప్పారు డాక్టర్స్. నో ఛాన్స్, ఇంకా చాలా టైం చెప్పలేమని చెప్పేశారు. మా పిల్లలు బాధపడి ఇంటికి తీసుకొచ్చి సరే జాగ్రత్త కొంచెం ట్రీట్మెంట్ అయితే చేపిద్దామని చేపించారు. అక్కడ నయమైంది కానీ 24 hours ఆక్సిజన్ పెట్టుకోవాలి, సిలిండర్ పెట్టుకునే ఉండాలి. ఇక వాష్రూమ్ పోయినా, పడుకున్నా, కూర్చున్నా అంతా ఇంకా అదే ఉండే. ఇంకా డాక్టర్ ఒక ఆయన మంచిగా పరిచయం ఆయన ఏమన్నాడు, సరే కొంచెం మానవ ప్రయత్నం మనం కూడా చేద్దాము, దేవుడు సహకరిస్తే మా ఆమె కూడా గట్టెక్కుతుంది అని చెప్పారు. చెప్తే సరే అని ఇంకా అతను మంచిగా ట్రీట్మెంట్ చేసి కొంచెం బయట పడేసిండు. కానీ ఆక్సిజన్ 24 hours లేకుండా ఉండాలంటే నేను రిస్క్ చేయలేను, కావాలి పెట్టాలి అన్నాడు. సరే నీకు అలా పెట్టుకుని ఉండి, అలా ఉండి పగలు రాత్రి పెట్టుకుని ఉంటున్నాను. ఇంకెంత చేసినా నేను ఇంతేనా సార్, ఇంకా నాకేమి ఉపయోగం ఉండదా, ఇంకేం బాగుపడదా నా ఆరోగ్యం అంటే, నేను చేయాల్సిందంతా చేసేసానమ్మా, నువ్వు నాకు ఒక తల్లి లాంటి దానివి, చేశాను నా ప్రయత్నం నేను, ఇప్పటి నుంచి నీ ప్రయత్నం నువ్వు చెయ్యి. అంటే ఏం చేయాలి సార్ అన్న, యోగా చేయండి, మెడిటేషన్ చేయండి, అనులోమ విలోమ చేయండి, అవి చేయడం వల్ల ఏమైనా ఉపయోగం ఉండొచ్చు అని ఒక డాక్టర్ చెప్పాడు మాస్టర్. నాకు డాక్టర్ చెప్తే ధ్యానంలోకి వచ్చాను. అదే నాకు తర్వాత యోగా, ధ్యానం ఇవన్నీ కొంచెం తెలుసుకోవడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ మీరే పరిచయం అయ్యారు. అప్పుడు లక్ష్మి గారితో మాట్లాడా కదా ఒకసారి. ఇక అప్పటి నుంచి నేను కొంచెం ఏమన్నా ఇంట్లో హెల్త్ ప్రాబ్లం ఏమైనా ఉంటే పడుకుని ఉంటాను, కానీ ఖచ్చితంగా రావడానికి ట్రై చేస్తున్నా 99%. ఇప్పుడైతే పగలు ఆక్సిజన్ లేకుండా కాస్త 1 గంట 2 గంటలు బయటికి వెళ్ళడము, ఇంట్లో కూడా కొంచెం మంచిగానే తిరగడం. మీకు మొదటిసారి పరిచయం అయినప్పుడు నేను వీడియో చూసినప్పుడు మీరు ఆక్సిజన్ పెట్టుకొని ఉన్నాను కదా, నేను మీకు జ్ఞాపకం ఉందో లేదో తెలీదు, చాలా సార్లు మీతో కూడా చెప్పాను. అది మాస్టర్, అది చెప్పాలనుకున్నాను నేను. ధ్యానం వల్ల నాకు చాలా మంచి జరిగింది, ఇంకా కూడా మంచి జరుగుతుంది.
నాలోనే అన్ని ఉన్నాయని నేను కూడా గ్రహించినాను. ఇప్పుడు సార్ గారు చెప్పారు కదా, ఇందాక చెప్పారు కదా కిషోర్ మాస్టర్, ఆ అవన్నీ నాకు వింటుంటే నాకు అనిపించింది, నేను కూడా ఇలాగే ఫీల్ అవుతున్నాను. అంతే, మనం ఎక్కడెక్కడో దేవుని వెతుకుతా ఉన్నాం, మనలోనే ఉన్నప్పుడు మనం ఎందుకు మనం చేయకూడదు? పత్రిజీ సార్ మనకి ఇంతగానో మంది చెప్పినప్పుడు మనం కూడా పాటించాలి, మన ప్రయత్నం మనం చేద్దాం అని అందరు అంటున్నారు. అబ్బా కవిత బాగుంది సార్, ఈ మధ్యన ఏంటి బాగా యాక్టివ్ ఉన్నావు? నేను ధ్యానంలో ఉన్నాను అని చెప్తున్నాను అందరికి. గ్రేట్ గ్రేట్ మేడం, మంచి ఎక్స్పీరియన్స్ చెప్పాలంటే షేర్ చేశారు. ఇంకా మీరు పర్మనెంట్ గా ఆక్సిజన్ అలా తీసి పక్కన పెట్టే స్థాయికి వచ్చేస్తారు చూడండి. పక్కనే ఉంది సార్ మాస్టర్. ఎప్పుడైనా ఇంకా నైట్ టైం కంపల్సరీ పెట్టమ్మా, నువ్వు రిస్క్ చేయక అన్నారు. పగలు మాత్రం పెట్టుకోవట్లేదు మాస్టర్, పగలు ఇంకా యాక్టివ్ ఉంటున్నా. మొన్న ఒక పెళ్లికి వెళ్ళొచ్చా, మీకు పరిచయం అయిన తర్వాత నేను ఒక పెళ్లికి వెళ్ళొచ్చా. పెళ్లి అంతా అయిపోయేదాకా ఆక్సిజన్ అవసరం పడలేదు, మంచి యాక్టివ్ ఉన్నాను. పెళ్లి అంతా అయిపోయినాక ఇంటికి నైట్ వచ్చాను, ఎన్నో రోజుల తర్వాత. అంత చాలా మంచిగా అనిపించింది మాస్టర్. అందుకే అంత నా అనుభవాన్ని కొంచెం ఇప్పుడు అనుభవాలు కూడా చెప్పుకోవచ్చు అని మీరు అనగానే టక్కున నేను అవును, మనకు శనివారం అంటే ఇదే కదా ప్రత్యేక కార్యక్రమం అంటే, అనుభవాలు పంచుకోవడము, పద్యాలు, శ్లోకాలు, పాటలు, ఏదైనా సరే మనలో ఉండే ప్రతిభను చూపించడమే కదా. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు అదే చెప్తాం కదా, లక్ష్మీ సరస్వతి పార్వతి తత్వాలు అనేసి మనము చెప్పడం జరుగుతుంది. ఓకే మేడం, ఇంకా రాత్రి పూట కూడా మీరు దాన్ని అవాయిడ్ చేసే స్థితికి వస్తారు. అయిపోతుంది, మంచిగా అయిపోతుంది. అంతే అంతే, వీడియోలు కూడా చూస్తాను. చిన్నప్పుడు నాన్న అది చెప్పాలనుకుంటున్నా. తల్లి తండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, పుట్టలో చీమలు పుట్టవా అని చెప్పేవాడు. తల్లిదండ్రి మీద దయలేని కొడుకు పుట్టినా వేస్టే, పుట్టకున్నా ఒకటే, పుట్టినా ఒకటే అమ్మా, ఇది గుర్తు పెట్టుకో అని చెప్పాడు. అప్పుడెప్పుడో చెప్పిన పద్యం నాకు అలా గుర్తొచ్చింది ఇప్పుడు, అందుకని కొంచెం తప్పకుండా తెప్పించండి. మంచిగా గుర్తు చేసుకున్నారు కదా మంచి పద్యాన్ని. ఊరికి చెప్పేవాడు, తల్లిదండ్రి మీద దయలేని పుత్రుడు పుట్టనేమి వాడు గిట్టనేమి, ఇంకా చాలా పుట్టలోని చీమలు పుట్టవా గిట్టవా, అవి కూడా పుడతాయి మళ్ళా పోతాయి, కానీ ఉపయోగం ఏముంది? వాటికి మనకు తేడా ఏముంది? అలాంటి పుత్రుడు ఉంటే ఏమి, పోతే ఏమి? చీమలాగా అవన్నా కనీసము వాటి పని అవి చేసుకుంటూ డిసిప్లిన్ ఉంటాయి కదా. చీమలను చూసి మనం ఎంతో నేర్చుకోవచ్చు కదా. కానీ అలాంటి విధవ ఉంటే ఏమి, పోతే ఏమి అని చెప్పడం జరిగింది. చాలా మంది మేడం, ఇప్పుడు చాలా మంది పిల్లల్ని చూస్తున్నాను నేను. నిజంగా అలాంటి కొడుకులు లేకున్నా బెస్ట్ మేడం. నిజంగా అది చాలా బాధాకరమైన విషయమే ఉంటుంది, కానీ ఈ కాలం అలా అయిపోయింది. మనలాంటి వాళ్ళమే అన్ని చెప్పుతూ చేయాలి. గంగి గోవు పాలు గరిటెడైన ఏమి, కడివెడైననేమి కరము పాలని నేను ఇప్పటికీ చెప్తా ఉంటా. ఏంటి నువ్వు అలా చెప్తా ఉంటావు అంటే, దాని అర్థం ఏంటో చెప్తూ ఉంటాను అప్పుడప్పుడు. అంతే కదా, అవన్నీ కూడా నిత్య సత్యాలు కదా. ఆయన చెప్పినవన్నీ కూడా నిత్య సత్యాలు. ఏది పట్టుకోవాలో అది పట్టుకోకుండా, ఏది వదిలేయాలో ఏది వదిలేయకూడదు, అలా తయారైపోతున్నాం. ధన్యవాదాలు మాస్టర్. మాస్టర్ ఏదో చిరు ప్రయత్నంగా చెప్పాలనిపించి చెప్పాను. లేదు మేడం, మీరు చేసిన ఈ అనుభవ షేరింగ్ ఏదైతే ఉందో ఎంతో మందికి ఇన్స్పిరేషన్ అవుతుంది. ధ్యానం ద్వారా మీరు ఇంకా ఉంటే ఏమి, ఉన్నంత కాలమే అని అనుకున్న స్థితి నుంచి, మంచిగా ఆక్సిజన్ సిలిండర్ 24 hours పెట్టుకునే స్థితి నుంచి, ఇప్పుడు కేవలము అది రాత్రిపూట ఎమర్జెన్సీలో మాత్రమే పెట్టుకునే స్థాయికి మీరు చేరుకున్నారు అంటే ఎంత అద్భుతం కదా అసలు. మరి ఈ సాధన ద్వారా మీలో ఇంత ఇంప్రూవ్మెంట్ వచ్చింది అంటే అది అద్భుతం కదా. ఇలాంటివే కావాల్సిండేది, ఇలాంటి అనుభవాలే కావాల్సిండేది. మనము ఎంత చేసినా
ఆ ఫలితం అనేది ఏదైతే ఉందో మిగతా వాళ్ళకి అది ఇన్స్పిరేషన్ గా మారుతుంది కదా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మాస్టర్. ఒక పద్యము మాస్టర్స్ అందరికీ వివరం పెట్టానండి. మాతృ ఎవరైనా చదవగలిగితే చదవండి. చాట్ లో మెసేజ్ పెట్టానండి, ఎవరైనా చదివితే వాళ్ళకి యూజ్ అయ్యింది. మాస్టర్ సారు చాట్ లో పద్యం పెట్టారంట, కావాలంటే చక్కగా దాన్ని చదవచ్చు ఎవరైనా సరే. ఒకళ్ళు చూసాను ఇంకోళ్ళు ఇన్స్పైర్ అవుతారు. మనం చెప్పట్లేదని సారే షేర్ చేశారు చూడండి. ఎవరైనా సరే చెప్పాలనుకుంటే అన్మ్యూట్ చేసుకొని, ఎందుకంటే ఇంతవరకు పార్టిసిపేట్ కాలేదు కదా, దయచేసి ఇలా అన్నా పార్టిసిపేట్ అవ్వండి. చెప్తారా ఎవరైనా? ఈ పద్యం కూడా ధ్యానం గురించి. అవును, ఉదయ్ భాస్కర్ గారు చెప్తారా? కనిపించిందా మీకు చాట్ లో? చాట్లో కనిపించింది మేడం. ఒక్కసారి ఓపెన్ చేస్తాను, చాట్ ఓపెన్ చేస్తాను. ఉదయ్ భాస్కర్ గారు హైదరాబాద్ నుంచి విజయవాడ వచ్చారు పోయిన వారం. సార్ అవునవును సార్, అవును సార్. ఎంత డెడికేషన్ ఉంది మీ దగ్గర. చాట్ ఎలా ఉన్నారు మీ మదర్? చాట్ బాక్స్ లో కనపడిందా సార్? చాట్ బాక్స్ చాట్ బాక్స్ అదే, సో చాట్ బాక్స్ లో ఎంత కనిపించదు, మిస్ అయింది. కనపడట్లేదా? డిలీట్ అయిందా అని వస్తున్నారు. లేదు లేదు, ఉంది. డిలీట్ అవ్వదండి, ఉండేది అక్కడే ఉంది. ఎవ్రీవన్ కొట్టండి. ఎవ్రీవన్ ఎవ్రీవన్ కొడితే అక్కడ ఉండదు కింద. మీరు హాయ్ అని కొడితే మీకు ఆల్రెడీ దానిపైన ఉంది. ఓకే, చాట్. మాలిక గారు అన్మ్యూట్ చేశారు. మాలిక అన్మ్యూట్ చేసుకున్నారు. మేడం ఏమైనా చెప్తారా? ఏం లేదు మేడం, ఏం లేదా? ఇప్పుడే జాయిన్ అయ్యింది. ఓకే, మీ అనుభవం అయినా చెప్పచ్చు మేడం. మాకు ఈరోజు ప్రత్యేక కార్యక్రమము, ఎప్పటి నుంచి మెడిటేషన్ చేస్తున్నారు ఏంటి అని కూడా చెప్పచ్చు మేడం. అసలు ఏమి చేయట్లేదండి, నేర్చుకుందామని ఈ రోజే జాయిన్ అవుదామని ఊరికే చూస్తున్నానండి. అవునా, గ్రేట్. అదే గ్రేట్ కదా. ఆ ఇన్ఫర్మేషన్ మాకు ఇవ్వండి. లింక్ ఎలా వచ్చింది మీకు? లింక్ ఎవరో పెట్టారండి, దాని మీద నొక్కాను. సరే ఎలా అసలు ఏంటి అని ఊరికే నొక్కితే చెప్పండి, ఎవరో పెట్టారు. ఓకే, ఆ ఎక్స్పీరియన్స్ అసలు మీరు ఇక్కడికి రావడానికి ఎలా కారణం అయింది చెప్పండి. గ్రేట్ మేడం. ఎక్కడ ఉంటారు మీరు? మేము గుంటూరు అండి. గుంటూరు, ఓకే మేడం. గుంటూరు అయితే మీకు ఇది ఏమంటాం, రాజమండ్రి దగ్గరేనా మేడం? దగ్గరంటే దగ్గరేం కాదండి, కొంచెం దూరమే. ఎందుకంటే ఈ నెల అంటే వచ్చే శని ఆదివారాలు మనది ప్రోగ్రామ్ ఉంది, మహావతార్ ఫౌండేషన్ వాళ్ళది, 2 రోజులు. చూసారండి, వశిష్ఠ గౌతమి పిరమిడ్ చూసారా మీరు? వశిష్ఠ గౌతమి పిరమిడ్ ప్రోగ్రామ్ గురించి. అవునండి, చూసాను. అక్కడికి వచ్చారనుకోండి, చక్కగా ధ్యానం అంటే ఏంటో మనం చెప్పడం జరుగుతుంది, అవగాహన వస్తుంది, చేయించడం జరుగుతుంది. ఎందుకు ధ్యానం చెయ్యాలి, ధ్యానం వల్ల ఏం ఉపయోగాలు ఉంటాయి, అలాగే ధ్యానమే కాకుండా మన యొక్క జీవన విధానం ఎలా ఉండాలి, నో డాక్టర్ నో మెడిసిన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఆ 2 రోజుల ప్రోగ్రామ్ లో చక్కగా చెప్పడం జరుగుతుంది మేడం. వీలైతే అటెండ్ అవ్వండి. ఓకే మేడం, ట్రై చేస్తాను. చక్కగా రోజు అటెండ్ అవ్వండి. ఇప్పుడు మీరు ఈ టైంకి అటెండ్ అయ్యారు. యాక్చువల్ గా 9 గంటల నుంచే మనకు సెషన్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. అలాగే మార్నింగ్ 5:30 నుంచి 7:30 వరకు ఉంటుంది. మళ్ళీ 11 నుంచి 12 వరకు కూడా ఉంటుంది మధ్యాహ్నము. ఇలా 3 టైమ్స్ లోనూ ఉంటాయి. ఈ టైంలలో మీకు ఎప్పుడు అనుకూలమైన మీరు జాయిన్ అవ్వచ్చు. ధ్యానము చేయించడం జరుగుతుంది చక్కగా. మార్నింగ్ 5:30 5:30 నుంచి 6:30 వరకు ధ్యానం ఉంటుంది మేడం మనకు. మధ్యాహ్నం టైంలో అండి? పొద్దున. ఓకే మేడం. ఆ తర్వాత 11 నుంచి 12 వరకు కూడా ధ్యానమే ఉంటుంది. ఓకే. ఆ తర్వాత ఇప్పుడు నేను ఆల్రెడీ మెడిటేషన్ చేయించడం జరిగింది అనమాట. 9 నుంచి 9:50 వరకు చేయించాను అనమాట.
ఇప్పుడు మేడం. ఈ ప్రోగ్రాము కండక్ట్ చేస్తున్నాం అనమాట. అట్లా ఇందులో మీకు ఏదైనా పాటలు వచ్చినా, పద్యాలు వచ్చినా, శ్లోకాలు వచ్చినా, లేదు మీకు ఓకే. ఏదైనా మంచి టాలెంట్, ఒక్కొక్కరిలో ఒక టాలెంట్ ఉంటుంది కదా, అది షేర్ అవునండి. చేసుకోవడం అనమాట ఈరోజు మనం. ఓకే మేడం. రేపటి నుంచి జాయిన్ అవుతానండి మధ్యాహ్నం కాలం టైంలో. రేపు 11 సండే ఉండదు మేడం, సండే మార్నింగ్ మెడిటేషన్ ఉంటుంది. ఓకే మేడం. మార్నింగ్ మెడిటేషన్ కి అటెండ్ అవ్వచ్చు మీరు. ఓకే మేడం. మళ్ళా మండే యథా ప్రకారం పొద్దున్నే 5:30 నుంచి అన్ని ఉంటాయి. సండే ఒక రోజు మటుకు ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్ మాత్రమే ఉంటుంది, మిగతా క్లాసులకు హాలిడే ఉంటుంది, ఇది గమనించండి. ఓకే మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మేడం. గుడ్ నైట్ మేడం. ఓకే, శుభరాత్రి. థ్యాంక్ యూ. సురేష్, కిషోర్ గారు ఏదో చెప్తున్నారు మీరు. లేదమ్మా, ఉదయ్ భాస్కర్ గారు సార్ చదవమంటారా? లేట్. సిత్తమందునున్న సింతలు మానియు మెత్తనగుసునున్న మేలు కలుగు పత్తరమున నిండ బంగారముగునట్లు విశ్వధావిరామ ఇనురవేమ. తాత్పర్యం, మనసులోని ఆందోళనను, అనవసరపు ఆలోచనను వదిలివేసి ధ్యాన స్థితిలో మనసు ప్రశాంతంగా మెత్తగా ఉంచుకోగలిగితే మేలు కలుగుతుంది. అది ఏ రకమైన మేలు అంటే, ఒక రసవాది చేతిలో పసరు అంటే మూలిక రసం తగిలితే రాగి ఎలా బంగారంగా మారుతుందో, అలాగే ధ్యానం వల్ల మనిషిలోని అజ్ఞానం తొలగి దైవత్వం సిద్ధిస్తుంది. ఇక్కడ ఒకదానికి అర్థం ఇచ్చారు. మనోనిగ్రహము అనే దానికి సింతలు మాన్యు అనే దానికి మనోనిగ్రహం. ధ్యానం అంటే కేవలం కళ్ళు మూసుకోవడం కాదు, మనసులోని అనవసరపు సింతలను, ఆలోచన ప్రవాహాన్ని, సింతలను అంటే ఆలోచన ప్రవాహాన్ని కట్టిడి చేయడం. ఆలోచనలు తగ్గి కొద్ది మనసు ఖాళీ అవుతుంది. ఆ ఖాళీ ప్రదేశంలోని ఆత్మజ్ఞానం ఉదయిస్తుంది. మర్ధత్వం అంటే మెత్తనగుసు అనే దానికి వివరం చెప్పారు. మెత్తనగుట అంటే అహంకారం వీడి మనసును మైనంలా మార్చుకోవటము. కఠినమైన మనసులో సత్యం ప్రవేశించలేదు. ధ్యాన సాధన వల్ల కలిగే ప్రశాంతత మనసును సున్నితం చేస్తుంది. ఈ సున్నితత్వమే ఉన్నతమైన చేతనకు, హైర్ కాన్షియస్ ఉన్నతమైన చేతనకు దారితీస్తుంది. పరివర్తన, ట్రాన్స్ఫర్మేషన్. ఏమన ఇక్కడ ఒక అద్భుతమైన ఉదాహరణ ఇచ్చారు. అనాది కాలంలో లోహాలను బంగారంగా మార్చే ప్రక్రియ ఉండేదని ప్రతీతి. అలాగే సాధారణ మానవ మనసు అనే రాగిని ధ్యానం అనే రసవాదం ద్వారా పరమాత్మ అనే బంగారంగా మార్చుకోవచ్చు. ధ్యానం అంటే మనల్ని మనం మార్చుకునే ప్రక్రియ, ఆచరణాత్మక అంశం. ధ్యానమిత్రులకు చెప్పాల్సింది ఏమిటంటే, మన బాహ్య ప్రపంచంలో ఎన్ని వస్తువులు సంపాదించినా అంతర్గతంగా మనసును ప్రశాంతంగా ఉంచగలిగితే అది ప్రశాంతంగా ఉంచగలిగితే అది వ్యర్థం. లోపల చింతలు పోతేనే బయటికి వెలుగు కనిపిస్తుంది. మన బాహ్య ప్రపంచంలో ఎన్ని వస్తువులు సంపాదించినా అంతర్గతంగా మనసును ప్రశాంతంగా ఉంచుకోలేకపోతే అది వ్యర్థం. లోపల చింతలు పోతేనే బయటికి వెలుగు కనిపిస్తుంది. సాధన, వేమన దృష్టిలో జ్ఞానం అనేది పుస్తకంలో లేదు, అది అనుభవంలో ఉంది. నిశ్శబ్దము, మాటల కంటే మౌనం గొప్పది, మౌనం కంటే ధ్యానం గొప్పది. లక్ష్యము మనసును శూన్యం చేయడమే ధ్యానం యొక్క అంతిమ లక్ష్యం అని ఈ పద్యం ద్వారా వివరించవచ్చు. అంతే కదా సార్? ఇంకా ఉందా సార్? దీని కింద ఏమి లేదు. అంతే, బాగా అంతే. చెప్పుకుంటా పోతే తెల్లారలు చెప్పచ్చు వేమన గురించి. కానీ వాళ్ళు యోగి మిగతా వాళ్ళందరూ మహా అయితే ధ్యానం చేసి ఉంటారు, ఈయన యోగి ఆ స్టేజ్ దాటి వెళ్ళిపోయాడు. అందువల్ల ఎన్ని చెప్పినా కానీ ఆయన ఎంత చెప్పినా తక్కువే. మనం ఎంత చదివినా ఇంకా చెప్పుకోవచ్చు రాత్రల్లా తెల్లారు. నేను ఒక ఆరోగ్య చిట్కా చెప్తానండి, ఇక్కడ నేను షేర్ చేశాను ఆల్రెడీ. లలిత గారు ఎక్కడో ఆలోచిస్తున్నారు. ఇక్కడేనా సార్? దీంట్లోనే చేశారా? షేర్ చేసేది చూడండి, ఆరోగ్య చిట్కా. ప్రతిరోజు ఒకటి పెడతానండి, ప్రతిరోజు జనాలకి షేర్ చేయండి. అది నాకు మీరు పెట్టండి సార్, దీంట్లో కాకుండా. ఓకే,
మీరు రెస్పాండ్ కూడా అవ్వరు. వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే నేను దాన్ని మీరు మన అంతే కదా, గ్రూప్ మీరు లో షేర్ వాట్సాప్ చేసినా మీరు రెస్పాండ్ అవ్వట్లేదు. రాలేదా వాట్సాప్ మీకు చేయను. వచ్చింది 9576 వాట్సాప్ నాకు చేస్తే ఆరోగ్యశ్రీ వాట్సాప్ లో పెట్టారండి పంపించారా? సార్. ఇక్కడ చాట్ లో పెట్టారు మేడం, చదవమంటారా? 9576 అదేనా? చదవమంటారా? వాట్సాప్ చేస్తే నేను గ్రూప్ లో పెడతాను అన్నాను. అట్లా కదండి, 95736 అదేగా? అదే వేరే సార్, అదే ఓకే నంబరే. ఓకే ఓకే. ఇక్కడ చాట్ లో కూడా పెట్టానండి, చదివితే ఎవరైనా చదవండి వదిలేస్తారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ వచ్చింది సార్ నాకు. ఓకే సార్ చదవమంటారా? వచ్చింది. చదవండి. ఎస్ సార్, ఎస్ సార్. ఆకలి వేయటం అంటే మన కడుపులోని జీర్ణరసాలు సిద్ధంగా ఉన్నాయని అర్థం. ఆకలి లేకుండా తింటే ఆ ఆహారం అరగక శరీరంలో టాక్సిన్స్ అనే విష పదార్థాలు పెరిగిపోతాయి. ఆహార విషయంలో ఈ తప్పులు రిపీట్ అయితే దీర్ఘకాలంలో డయాబెటీస్, కీళ్ళ నొప్పులు వచ్చే ఛాన్స్ పెరుగుతుంది. అందువల్ల ఆకలి వేసిన సమయంలో మాత్రమే ఆహారం తీసుకోవడం ఉత్తమం. ఆకలితో తింటే ఆరోగ్యము, ఆకలి లేకుండా తింటే టాక్సిన్స్, డయాబెటీస్, కీళ్ళ నొప్పి. మందు లేని వైద్యం, మార్పుతో కూడిన ఆరోగ్యం. ఇదే. ఓకే సార్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ రోజు కూడా యూ వెరీ పెడతానండి. మచ్. షూర్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా అమ్మ అని ఉన్నారు, శ్రీవాణి గారు. కొంతమంది అయితే ఉండేది తక్కువ మందే, కానీ అందరూ అన్మ్యూట్ చేసుకొని చక్కగా రెస్పాండ్ అయ్యి మాట్లాడితే బాగుండేది. ఓకే అండి, నో ప్రాబ్లం. కొంతమంది అయినా నేను ఇందాక పొడుపు కథ చెప్పాను, శ్రీవాణి. ఓకే, పొడుపు కథలు చెప్పారా? ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే అండి, తిరిగి రేపు ఉదయం ఎర్లీ మార్నింగ్ మెడిటేషన్ అందరికీ కలిసి ఉంటుంది కదా. మహావతార్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైన రంగనాథ్ సార్ గారి ద్వారా ఉంటుంది. అందరూ కూడా చక్కగా అందుకు హాజరవుతాము. అలాగే ఈ సమగ్ర స్వస్థ కార్యక్రమం ఏదైతే ఉందో దీనికి ప్రతి ఒక్కరు కూడా మీకు తోచిన ఆర్థిక సహాయాన్ని అందించండి. ఇది మన యొక్క కర్మలను పోగొట్టుకోవడమే కానీ ఇంకోటి కాదండి. దయచేసి మీకు వీలైతే, ఎవరికి వీలైనంత వాళ్ళు, మనము ప్రతిరోజు ఏదో దాన్ని ఖర్చు పెడుతూ ఉంటాం, కానీ ఇలాంటి వాళ్ళకు అద్భుతమైన కార్యక్రమానికి సేవ చేయడం అనేది చాలా గొప్ప విషయం అండి. ఒక 100 రూపాయలు ఒక వ్యక్తిని భోజనం అవుతుంది కదండి. వాటి ఇంత వీలైతే అంత, ఇంత అనేది ఏం లేదు. ప్రతి ఒక్కరు కూడా చక్కగా ధన్వంతన్ రూపంలో సేవ చేయాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ ఆల్. గుడ్ నైట్. అందరికీ కూడా శుభరాత్రి. థ్యాంక్ యూ అండి.